లోక్సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ కా సవాల్గా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి లోక్సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. ఎక్కువ సీట్లు ఆశించకుండా గెలుస్తామనుకున్న స్థానాలపైనే దృష్టి సారించింది. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంతకీ బీజేపీ ఆశలు పెట్టుకున్న ఆ స్థానాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకునేందుకు కమల దళం వ్యూహాలు రచిస్తోంది. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టినా గెలిచే స్థానాలపైనే దృష్టి సారించింది. 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో క్యాడర్ బలంగా ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. సికింద్రాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్కు పిలుపునిచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి 4 సార్లు బీజేపీ అభ్యర్థులు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు గెలిచిన కిషన్ రెడ్డి బరిలో నిలిచారు. ఐక్యమత్యంతో పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పైన మరోసారి జెండా ఎగురవేయాలని కాషాయ దళం ఉవ్విళ్లూరుతోంది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ స్థానంపై కూడా బీజేపీ గంపెడాసలు పెట్టుకుంది. ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణను ఇక్కడి నుండి అభ్యర్థిగా పోటీకి నిలబెట్టింది. డీకే అరుణ సొంత బలానికి బీజేపీ క్యాడర్ తోడైతే మహబూబ్ నగర్లో కమలం జెండా ఎగరడం పెద్ద కష్టం కాదని భావిస్తోంది. అలాగే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ను బరిలో దింపింది. ఈయన కొంతకాలంగా బీజేపీలో చురుకుగా పనిచేస్తున్నారు. అరవింద్ గెలుస్తారని బీజేపీ ఆశిస్తోంది. మల్కాజ్గిరి నుండి బీజేపీ ఏకైక ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉత్తరాది వారితో పాటు రామచంద్రరావు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం, కంటోన్మెంట్ ఏరియా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోకి రావడం తమకు కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. బీజేపీలో రాజాసింగ్ తర్వాత హిందుత్వాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తారని బండి సంజయ్ పేరు తెచ్చుకున్నారు. నేరేళ్ల లాంటి ఘటనలు బయటకు తీసుకొచ్చి ప్రజల్లో గుర్తింపు పొందారు. దీంతో కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కొంచెం కష్టపడితే దక్కించుకోవడం కష్టం కాదని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఈ 5 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని జాతీయ నేతల సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా మోడీ, అమిత్ షా సభలు మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని అమిత్ షా సభల వల్ల తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధిస్తామంటున్నారు కమలం నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్గా పెట్టుకుని పోటీ చేసి ఉన్న స్టింగ్ స్థానాలను కాపాడుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. మరి లోక్సభ ఎన్నికల్లోనైనా టార్గెట్ రీచ్ అవుతుందా, లేక ఉన్న ఒక్క స్థానాన్ని పోగొట్టుకుని బొక్కబోర్ల పడుతుందో చూడాలి.